వెల్కమ్ బ్యాక్ టు అంజుశ్రీస్ కిచెన్. ఈరోజు నేను చిక్కుడుగాయ కర్రీ చేస్తున్నాను. దానికోసం నేను ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఒక 3 తరుముకున్నానండి పచ్చిమిరపకాయలు, ఒక కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ఆయిల్లో వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇందులోకి సన్నగా తరుముకున్న చిక్కుడుగాయ అండి, హాఫ్ కేజీ ఇందులో ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఆయిల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెడుతున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నాను. అందులో అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. ఒక 15 నిమిషాల తర్వాత కొంచెం చిక్కుడుగాయ ఉడికాక అందులో ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, వేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయ్యాక మూత తీసి చూసాను. ఇప్పుడు చిక్కుడుకాయ ఉడికిపోయింది. అందులో ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాను. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. ఇప్పుడు చూడండి, చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.